హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ సంధ్యారాణి 888. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వెయిటింగ్ అనమాట. సో మీకు ఎవరైనా మిమ్మల్ని వెయిట్ చేపిస్తే కోపం వస్తుందా? సో ఎగ్జాక్ట్లీ అండి, నాకు కూడా అట్లే కోపం వస్తుంది. అంటే కోపం అంటే వాళ్ళకి వేరే వర్క్ ఉండి మనల్ని వెయిట్ చేపిస్తే పర్వాలేదు, మనం అర్థం చేసుకుంటాం. కానీ వాంటెడ్గా మన సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీసేలాగా వెయిట్ చేపిస్తుంటారు కొంతమంది. అది ఎట్లా అంటే ఉంటుందిలే, మన కోసం వెయిట్ చేస్తుందిలే, ఎంతసేపు అయినా ఉంటుందిలే, వాళ్ళకు ఏం పని చేయకపోయినా ఊరికే మనల్ని వెయిట్ చేపిస్తారు. అది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారనుకోండి. సో మీరు ఎక్కడో జాబ్ చేసేసి వచ్చి డే అంతా కష్టపడేసి వచ్చి, సో నైట్ కానీ ఈవినింగ్ టైం కానీ సో మనం ఫుడ్ తినాలనుకున్నాము, నైట్ డిన్నరే అనుకోండి. సో డే అంతా మీరు కష్టపడేసి వచ్చి మీరే వర్క్ అంతా చేసి ఫుడ్ తిందాము రండి భోంచేద్దామని అడిగినప్పుడు సో వాళ్ళు సర్లే ఒక హాఫ్ అన్ అవర్ ఉండు అని టైం వేస్ట్ చేపిస్తుంటారు. మళ్ళీ వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తారంటే అది కూడా లేదు, ఊరికే మొబైల్ చూసుకుంటుంటారు. సో ఇది నా విషయమే కాదు, బయట జరిగేది చెప్తున్నా. సో ఎవరైనా అట్లా వెయిట్ చేపిస్తే కోపం వస్తుంది కదండి, ఎవరికైనా సహనం ఉండదు. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడం కాదు, మన సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీయడానికి చూస్తుంటారు. అంటే వీళ్ళేందిలే వెయిట్ చేస్తారులే అనే కింద అనమాట. సో నేనైతే వర్క్ చేసే చోట కానీ, నేను ఒక ప్రైవేట్ టీచర్ని. సో ఈవెందో ఒక ఆయం వచ్చి నా దగ్గర నిలబడినా కూడా చెప్పమ్మా అని వెంటనే వెళ్ళిపోతాను నేను. అంటే ఆ పర్సన్ యొక్క టైంకి నేను వాల్యూ ఇస్తాను. సో అట్లా ఎవరు నా కోసం వెయిట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. అట్లే నేను కూడా ఎవరి కోసం వెయిట్ చేయను. వెయిట్ చేయడం అంటే ఏంటి, వాళ్ళు వర్క్లో ఉంటే మనం వెయిట్ చేసినా బాగుంటుంది. వర్క్ ఏముండదు లే అని మనం నిర్లక్ష్యంగా పక్కన పెడతారు. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, ఇప్పటి జనరేషన్లో రామ్ గోపాల్ వర్మ గారు చెప్పినదే కరెక్ట్. ఇక్కడ రియల్ అభిమానము, రియల్ ప్రేమ, ఆప్యాయత అనేది కుటుంబంలో లేదు, అంతా యాక్టింగ్ అన్నమాట. కాబట్టి అలాంటి యాక్టింగ్లో పడి మనల్ని మనం మర్చిపోకూడదు, మన లైఫ్ని వేస్ట్ చేసుకోకూడదు. అట్ ది సేమ్ టైం మన టైంని వేస్ట్ చేయకూడదు. అదేవిధంగా మన టైంని వేస్ట్ చేస్తూ మన సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బతీస్తుంటారు చూడండి, అలాంటి వాళ్ళ కోసం మన టైం ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేయకూడదు. ఓకేనా? సో ఈ టాపిక్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఇన్ఫినిటీ సంధ్యారాణి 888.